34 ఏళ్ల వయసులో 34 మందికి తల్లైన మహేష్ బాబు హీరోయిన్. ఆమె ఎవరో తెలుసా? తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ తరం ప్రేక్షకులకు ప్రీతి జింటా క్రేజ్ తెలియకపోవచ్చు. కానీ 1990లో ప్రీతి జింటా అంటే తెలియని అభిమాని ఉండేవాడు కాదు. ప్రీతి జింటా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ప్రీతి జింటా 1998లో మణిరత్నం దర్శకత్వం వహించిన దిల్సే చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం ఆమె సోల్జర్ చిత్రంతో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్యూ కెహానా, దిల్ చాహతా హై, కల్ హో నా హో ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. వీర్ జారా, సలాం నమస్తే వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రీతి జింటా ఖాతాలో ఉన్నాయి. తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిందే. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ ఎన్వేర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2021లో సరోగసి ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతో లాస్ ఏంజల్స్లో నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె బాలీవుడ్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహాయజమానిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో సందడి చేస్తూ ఉంటారు. ప్రీతి జింటా తన జట్టు మ్యాచ్లో ఆడుతున్న సమయంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్కు చేరిన విన్నర్ కాలేకపోయింది. దీనితో ప్రీతి జింటాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే ప్రీతి జింటాలో మరో కోణం కూడా దాగి ఉందని ఆమె సమాజానికి తెలియజెప్పింది. సామాజిక సేవలోనూ ముందుండి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. కేవలం సినిమా నటిగానే కాకుండా అనాథలకు అమ్మగా మారి తనలోని మరో కోణాన్ని బయటకు తీసింది. 34 ఏళ్ల వయసులో ప్రీతి జింటా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఆమె జీవితంలో మైలురాయిగా నిలిచింది. రిషికేశ్లోని మదర్ మిరాకిల్ ఆశ్రమం నుంచి 34 మంది బాలికలను ఆమె దత్తత తీసుకుంది. దత్తత తీసుకున్న ఈ 34 మంది బాలికలకు తన సొంత కూతురులా చదువు, ఆహారం, బట్టలు, ఆరోగ్య సంరక్షణ వంటి పూర్తి అవసరాలను బాధ్యతగా చూసుకుంటూ ఉంది. ప్రీతి జింటా తల్లి కాకముందే ఈ బాలికలను దత్తత తీసుకుంది. తన కవల పిల్లలు జేజియాకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో దత్తత పిల్లలకు కూడా అవే సమకూర్చాలని ఆమె నిర్ణయించుకుంది. వారితో రోజు టచ్లో ఉంటూ వారి చదువు, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంది. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు స్వయంగా వారిని కలుస్తూ ఉంటుంది. తనలోని మానవీయతను ప్రీతి జింటా ఇలా పిల్లలను దత్తత రూపంలో చూపిస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రీతి జింటాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.